మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అంతా చేసి ఈ 3 రోజులుగా ఇది అయిన తర్వాత 7వ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు, ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్, మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, ఆ తర్వాత ఆయన ట్వీట్. అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా, ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా, ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా, అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా మీరు అనే కోపం ప్రదర్శించాలా, అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా. వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు, అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ 5 కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా. దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ బార్డర్ వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు ఈ ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా. ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే, ఛానల్లో మళ్ళీ రాలా. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ ఎవరు మాట్లాడలే, అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరన్నా, సాక్షిలో పేపర్లో రాలే. దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కలని ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు ఇప్పుడు చూపించారు.